ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఉగాది రోజు అందరూ ఆ నూతన సంవత్సరంలోని శుభాలను తెలుసుకుని దానికి అనుగుణంగా వారి భావి జీవితాన్ని తీర్చిదిద్దే అందుకు అంకురార్పణ చేస్తారు. అయితే ఈ సంవత్సరం ఉగాది నుండి ఈ రాశుల వారి యొక్క జాతకమే పూర్తిగా మారబోతుంది. అదృష్టమే విపరీతంగా వీరికి పట్టబోతుంది. ఉగాది తర్వాత ఈ రాశుల వారి యొక్క అదృష్టవంతులు, భాగ్యవంతులు మరియు కోటీశ్వరులుగా అవబోతున్నారు. ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో కానీ 2025 ఉగాది నుండి 2050 వరకు ఈ రాశుల వారికి విపరీతమైన ఐశ్వర్యం, ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ 2025 ఉగాది నుండి 2050 సంవత్సరం వరకు వీళ్ళే ఈ ప్రపంచంలో కల్లా అత్యంత ధనవంతులు అయ్యేటటువంటి రాసుల వారు. వీళ్లకు పట్టబోయే అదృష్టాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు. ఏకంగా 25 ఏళ్ల వరకు ఈ రాసుల వారికి తిరిగి అనేదే ఉండదు. మన హిందువులకు కొత్త సంవత్సరం ఉగాది నుండి ప్రారంభమవుతుంది. ఈ కొత్త సంవత్సరంలో అనగా ఈ ఉగాది నుండి శనిదేవుడి యొక్క ఆశీర్వాదం జ్యోతిష్ చక్రంలోని కొన్ని రాసుల జాతకులకు అదృష్టం, భాగ్యవంతులు మరియు కోటేశ్వరులుగా అవబోతున్నారు. సాక్షాత్తు ఆ శని భగవానుడు ఉగాది తర్వాత నుండి 2050 సంవత్సరం వరకు ఈ రాశుల వారికి తన ఆశీర్వాదాలు, కృప కటాక్షాలు అద్భుతంగా ఇవ్వబోతున్నాడు. ఇక ఈ రాశుల జాతకులకు శనిదేవుడి యొక్క కృప వలన 2025 ఉగాది నుండి 2050 సంవత్సరం వరకు అత్యంత యోగ ఆధకమైన సమయంగా చెప్పబడి ఉంది. ఈ సమయంలో ఈ రాశుల వారికి పెద్ద పెద్ద శుభవార్తలు, అత్యంత లాభాదం, ధన యోగాలు, అలాగే ఎన్నో శుభ ఫలితాలు పొందబోతున్నారు అని జ్యోతిష పండితులు చెప్తూ ఉన్నారు. దీనికి కారణంగా ఈ రాశుల వారి జీవితమే పూర్తిగా మారబోతుంది. మీరు అదృష్టవంతులు, భాగ్యవంతులు కాబట్టి అటువంటి రాశుల వారు ఎవరు? శనిదేవుడి యొక్క కృప కటాక్షాలు ఈ 2025 నుండి 2050 సంవత్సరం వరకు ఉండేటువంటి ఆ సమయంలో వీరి అదృష్టం అంబరని ఎలా పట్టబోతుంది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. శనిదేవుడి ఆశీర్వాదంతో 2025 నుండి 2050 సంవత్సరం వరకు ఈ రాశుల వారి యొక్క జాతకమే వెలిగిపోతుంది. మీరు చేసిన అన్ని పనుల్లో ఏ ఆటంకాలు లేకుండా పూర్తిగా విజయవంతమవుతాయి. ఎవరు ఊహించని విజయాలు మీరు పొందగలుగుతారు. ఇక వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఈ రాశుల వారి యొక్క జీవితం పూర్తిగా మారబోతుందని చెప్పవచ్చు. మీ ఆనంద అంబరాన్ని తాకుతుంది. హిందూ ధర్మ సారాంశం అందరూ కూడా ముక్కోటి దేవతలను ప్రార్థిస్తూ పూజిస్తూ ఉంటాం. ఈ ముక్కోటి దేవతలలో ఒకరు శని భగవానుడు. శనిదేవుడు సూర్యుడి పుత్రుడు. న్యాయానికి ప్రతీకగా శనిదేవుడిని కొలుస్తూ ఉంటారు. అలాగే శని భగవానుడు ఎవరైతే అనుచితమైన పనులు చేస్తూ ఉంటారో వారిని దండిస్తూ ఉంటారు. కర్మ ఫలదాత అని పిలుస్తూ ఉంటారు కూడా. శనిదేవుడు అంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు. ఎందుకంటే ఎవరైతే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధష్టమ శని ఉన్నప్పుడు ఇక శని పట్టింది అని కష్టాలు, బాధలు కలిగిస్తాడు అని అన్ని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ శని భగవానుడు సూర్యపుత్రుడు, కర్మ ఫలదాత అంటే సకల జీవులకు సమానమైన న్యాయాన్ని ఇస్తూ ఉంటాడు. శనిదేవుడు వారి వారి కర్మల బట్టి ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. ఆ శనిదేవుడి యొక్క ఆశీర్వాదాలు, కృప కటాక్షాలు ఎవరి మీద ఉంటే వారికి ఎలాంటి బాధలు, కష్టాలు, సమస్యలు అనేవి దగ్గరకు కూడా రావు. ఇక ఎవరైతే చెడు పనులు చేస్తారో, పాపాలు చేస్తారో, అలాగే వేరే వాళ్ళకు నష్టాలు కలిగించాలని అనుకుంటారో ఆ శనిదేవుడు వారిని దండిస్తూ ఉంటాడు. వారిని పట్టి పీడిస్తూ ఉంటాడు. అలాంటి శనిదేవుడి ఆశీర్వాదాలు, కృప కటాక్షాలు 12 రాసుల వారిలో కొన్ని రాసుల జాతకులకు అద్భుతంగా కలగబోతున్నాయి. దీనికి కారణంగా ఈ రాశి జాతకులకు శనిదేవుడి యొక్క ఆశీర్వాదంతో 2025 నుండి 2050 సంవత్సరం వరకు ఉండే సమయం ఎంతో యోగ్యవంతమైనది, అద్భుతమైన సమయంగా ఉండబోతుంది. ఈ రాశుల వారి జీవితంలో ఎలాంటి లోటు అనేదే ఉండదు. శని భగవానుడి యొక్క విశేషమైన కృప కటాక్షాలు ఇప్పుడు ఈ రాశుల వారికి ఉండబోతున్నాయి.
ఈ రాశుల వారు జీవితంలో ఉండే కష్టాలు, బాధలు, దుఃఖాలు పూర్తిగా తొలగిపోతున్నాయి. మరి ఆ అదృష్ట రాశులు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 2025వ సంవత్సరం నుండి 2050వ సంవత్సరం వరకు అదృష్టవంతులు, భాగ్యవంతులు, కోటీశ్వరులు కాబోతున్న రాశులలో మొట్టమొదటి రాశి కన్య రాశి. ఉత్తరా పాల్గొన నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు చిత్తా నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు కన్యరాశికి చెందినవారు. కన్యరాశికి అధిపతి బుధుడు. రాశి చక్రంలో కన్యరాశి 6వది. కన్యరాశికి జాతకులకు శనిదేవుడి యొక్క ఆశీర్వాదంతో 2025 నుండి 2050వ సంవత్సరం వరకు ఉండే సమయం మంచి సమయంగా ఉండబోతుంది. ఉగాది 2025 శ్రీ విశ్వనామ సంవత్సరంలో కన్యరాశి వారికి ఆదాయం 14, ఖర్చు 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6గా ఉంది. కన్యరాశి జాతకులకు ఈ ఉగాది నుండి ఎంతో మంచి సమయంగా ఉండబోతుంది. ఈ సమయంలో కన్యరాశి వారికి అన్ని రకాలుగా లాభాలు, అద్భుతమైన ప్రయోగాలు కలగబోతున్నాయి. ఇక వీరి జీవితంలో ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగబోతున్నాయి. ఈ సంవత్సరం కొత్త పనులు ప్రారంభించగలుగుతారు. అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న సమయంలో అనుకున్న వాతావరణం ఏర్పడబోతుంది. వ్యాపారానికి సంబంధించిన విషయాలు, రాజకీయ జీవితం, వృత్తి ఉద్యోగం, పురోగతి, కుటుంబం అభివృద్ధి, ఆర్థికపరమైన సర్దుబాట్లు, ప్రజా సంబంధాలు, ఆరోగ్యం పరిస్థితి, నూతన విషయం, వ్యవహారాలు, విద్య సంబంధమైన విషయాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు 199% అనుకూలంగా ఉన్నాయి. రుణాలు తీరుస్తారు. కొన్ని ముఖ్యమైన వ్యాపార వ్యవహారాలలో కూడా ధనానికి పెట్టుబడి పెడతారు. విద్యకు సంబంధించిన విషయాలు కూడా ధనం అధికంగా ఖర్చు చేస్తారు. అధికంగా మీరు ఇబ్బందులను కూడా అధిరోహించి తట్టుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ విషయాలలో స్థిరతత్వం వస్తుంది. కుటుంబ విషయాలు, సంతాన సంబంధమైన విషయాలు పురోగమనంలో ఉంటాయి. విదేశాలకు సంబంధించిన విషయాలు కూడా అనుకూలంగానే ఉంటాయి. కొత్తగా వ్యాపారం ఒప్పందాలు కూడా అనుకూలంగా ఉంటాయి. అయితే కన్యరాశి వారు ఈ సంవత్సరం జ్యేష్ఠ కుమార్తె లేదా జ్యేష్ఠ కుమారుడి విషయంలో మాత్రం ప్రత్యేక శ్రద్ధను వహించవలసి ఉంటుంది. స్నేహితుల వల్ల పిల్లలు చెడు మార్గం పట్టకుండా జాగ్రత్త వహించండి. వ్యాపారంలో భాగస్వాముల వల్ల అధికంగా నమ్మవద్దు. ఈ సంవత్సరం మీ ఇంట్లో శుభకార్యాలు కూడా జరుగుతాయి. వివాహం కాని కన్యరాశి స్త్రీలకు ఈ సంవత్సరం ప్రారంభంలోనే తప్పకుండా వివాహం జరుగుతుంది. కన్యరాశి వారి యొక్క ఆర్థిక స్థితి ఈ సమయంలో ఎంతో అభివృద్ధి చెందుతుంది. మీరు చేసిన అన్ని పనులు కూడా 3 పువ్వులు 6 కాయలుగా ఉండబోతూ ఉన్నాయి. అలానే ఎవరైతే ఈ రాశి వారు సంతానం కోసం ఎదురుచూస్తూ ఉన్నారో వారికి సంతానం కూడా కలుగుతుంది. ఈ సమయంలో మీరు తలపెట్టిన అన్ని పనులలో తప్పకుండా విజయం చేకూరుతుంది. కన్యరాశి వారికి ఈ సంవత్సరం ఎక్కువగా అనుకూల ఫలితాలు అయితే కలగబోతున్నాయి. ఈ సంవత్సరం కన్యరాశి వారు మరెన్నో శుభ ఫలితాలను కూడా పొందడానికి లక్ష్మీనారాయణ స్వాములను ఎక్కువగా పూజించండి. లక్ష్మీనారాయణను ఎక్కువగా జపించడం వలన, అలాగే మెడలో కాలభైరవ రూపను ధరించడం వలన మీకు మంచి శుభ ఫలితాలు అయితే కలుగుతాయి. ఇక ఈ సంవత్సరం మీరు చేయవలసిన పరిహారాలు ఏమిటి అంటే, నల్ల ఆవాలను సేవించాలి. ప్రతిరోజు కూడా కుంకుమను ధరించాలి. కుంకుమను ధరించడం వలన సమాజంలో మీకు మంచి గుర్తింపు కూడా వస్తుంది. మిమ్మల్ని అవమానించేవారు కూడా వెనుకడుగు వేస్తారు. అలాగే ప్రతిరోజు గణేశుడికి పూజలు చేయండి. ఈ విశ్వనామ సంవత్సరం పూర్తి అయ్యే వరకు అనగా 2025 మార్చి 30 నుండి 2026 మార్చి 19 వరకు ఈ పరిహారాలు చేయండి. ఆర్థిక స్థితి, ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధను పెట్టండి. ఈ సంవత్సరం మీకు యోగకాలంగా ఉంటుంది కాబట్టి మీరు ధైర్యంగా ఉండవచ్చు. ఇక రెండవ రాశి వృషభ రాశి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందినవారు. ఈ రాశి చక్రంలో ఈ రాశి 2వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి వారికి శని భగవానుడు విశేషమైన కృప కటాక్షాలు 2025 నుండి
2050 వరకు అద్భుతంగా ఉండబోతుంది. అదేవిధంగా ఈ సమయంలో వృషభ రాశి జాతకులకు అత్యంత శుభ ఆదాయకంగా ఉంటుంది. ఎన్నో రకాల శుభయోగాలు, లాభాలు కలుగుతాయి. ఉద్యోగాలకు, పని కార్యాలలో చిన్న చిన్న సమస్య వచ్చినప్పటికీ కూడా మెల్లమెల్లగా అన్నీ కూడా సర్దుకుంటాయి. ఎందుకంటే ఈ సమయం మీ పక్షాన ఉంది కాబట్టి కుటుంబంలో అందరూ కూడా ఆనందంగా, సంతోషంగా ఉంటారు. శనిదేవుడి యొక్క విశేషమైన దృష్టి మీ మీద ఉండడం వలన జీవితంలో మంచి ప్రభావం చూపుతుంది. దీనికి కారణంగా మీ జీవితంలో వచ్చే ప్రతి సమస్య దూరం అవుతుంది. ఎవరైతే వృషభ రాశి వారు వ్యాపారాలు చేస్తున్నారో ఈ సమయంలో వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. అధికమైన ధనలాభాలు కలుగుతాయి. ఎవరైతే విదేశాల ఉన్నత విద్య కోసం, అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఈ సమయంలో మీ ప్రయత్నాలు నెరవేరుతాయి. వృషభ రాశి వారికి 2025 నుండి 2050 వరకు ఎంతో అదృష్టవంతకరమైన, భాగ్యవంతకరమైన సమయం అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ సమయాన్ని మీరు తప్పకుండా వినియోగించుకోవాలి. 2025 నుండి 2050 వరకు కోటీశ్వరులు కాబోతున్న ఆ తర్వాత రాశి మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2వ, 3వ, 4వ పాదాలు, శ్రావణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం మొదటి 2 పాదాలలో జన్మించిన వారు మకర రాశికి చెందినవారు. ఈ రాశి చక్రంలో ఇది 10వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. మకర రాశి వారికి 2025 నుండి 2050 వరకు అదృష్ట యోగం కాలమని చెప్పుకోవచ్చు. ఈ కాలంలో శని మహాదశలో పాటు శుభయోగాలు మకర రాశి వారికి అద్భుతమైన అవకాశం అందబోతున్నాయి. గతంలో కొన్ని కష్టాలు ఎదురైనప్పటికీ కూడా 2025 నాటికి అవి పూర్తిగా తొలగిపోతాయి. మీరు కొత్త వ్యాపారాలు మొదలు పెడతారు, పెట్టుబడులు పెడతారు. అనుకున్నవన్నీ కూడా అనుకున్న విధంగా ఏదైనా సరే మీరు అనుకున్నవి విజయవంతంగా పూర్తి అవుతుంది. మీరు చేస్తున్న పనికి ప్రమోషన్స్ పొందే అవకాశం ఉంది. కొత్తగా ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. ముఖ్యంగా అధికార పదవులు పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం ఉద్యోగాల ప్రయత్నాలు చేస్తున్న వారికి విజయాన్ని సాధించి తీరుతారు. మకర రాశి వారు అత్యంత కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంది. భూసప్తులు, ఆస్తులు, షేర్లు, బంగారం వంటి రంగాలలో పెట్టుబడులు పెడతారు. విదేశాలలో వ్యాపారం చేసే వారికి అనుకూల ఫలితాలు దక్కుతాయి. కుటుంబంలో సంతోషకరమైన సంఘటన జరగబోతున్నాయి. ఇక మీరైతే ఎంతో సంతోషకరమైన జీవితాన్ని ఈ సంవత్సరంలో మొదలు పెట్టబోతున్నారు. కొంతమందికి వివాహ యోగం ఏర్పడుతుంది. సంతాన ప్రాప్తి కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త కూడా వింటారు. ఈ కాలంలో మకర రాశి వారు కోటీశ్వరులు అవడం అనేది ఖాయం. కాబట్టి ఈ అద్భుతమైన సమయాన్ని మకర రాశి వారు సద్వినియోగం చేసుకోవాలి. ఇక ఆ తర్వాత అదృష్టవంతులైన రాశి మీనరాశి. పూర్వభాద్ర నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాభాద్ర నక్షత్రం 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలలో జన్మించిన వారు మీనరాశికి చెందినవారు. ఈ రాశి చక్రంలో ఇది 12వ రాశి. మీనరాశికి అధిపతి గురుడు. మీనరాశి వారికి 2025, 2050 అద్భుతమైన కాలమని చెప్పుకోవచ్చు. మీరు ఎన్నో ఏళ్ళుగా కష్టపడుతూ ఉన్నారు. మీకు సరైన ఫలితాలు రాలేదు. కానీ ఇక 2025 నుంచి మీకు అదృష్టకాలం మొదలవుతుంది. మీరు నూతనమైన అవకాశాలు సొంతం చేసుకుంటారు. మీ జీవితంలో సాఫల్యం పొందే సమయం వచ్చింది అని అనుకోండి. అలానే కొత్తగా ఉద్యోగ అవకాశాలు, ప్రభుత్వ ఉద్యోగం, పెద్ద సంస్థలో పెద్ద స్థాయిలో వేతనం పెంపు పొందే అవకాశం కూడా ఉంది. సీనియర్ పొజిషన్లో చేరే అవకాశం కూడా కనిపిస్తుంది. గతంలో కొన్ని రుణాలు, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా ఆ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ బిజినెస్ లేదా పెట్టుబడులు ఎంతో లాభ ఆదాయకంగా మారతాయి. రియల్ ఎస్టేట్, అంతర్జాతీయ వ్యాపారాల్లో మీకు మంచి లాభాలు కూడా వస్తాయి. మానసికంగా, శారీరకంగా శాంతియుతమైన కాలం ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు అనేవే ఉండవు. కొత్తగా ఇంటిని కొనుగోలు చేయడం, చాలా మంచి ఆస్తులు సంపాదించడం జరుగుతుంది. మీనరాశి జాతకులకు 2025 నుండి 2050 సంవత్సరం మధ్యలో కోటీశ్వరులు అవడం ఖాయం. ఇవి 2025 నుండి 2050 వరకు అత్యంత అదృష్టమైన కోటీశ్వరులుగా మారే రాశులు. ఈ రాశుల వారు శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకుని జీవితాన్ని మరింతగా సంపూర్ణంగా మార్చుకోవచ్చు.
మీరు ఆశించిన లాభాల కన్నా కూడా ఎక్కువగా లాభాలు పొందగలుగుతారు. ఈ సంవత్సరమే మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే సమయం అని చెప్పుకోవచ్చు. అందువల్ల ఈ శుభ సంవత్సరాన్ని మీకు లభించిన వరంగా భావించండి. జాగ్రత్తగా, ధైర్యంగా ముందుకు సాగండి. ప్రతిరోజు మంచి ఆలోచన చేయండి. ధర్మ మార్గంలోనే నడవండి. దైవాన్ని కూడా ఆరాధించండి. ఈ ఉగాది నుంచి మీ జీవితంలో వెలుగును నింపే శుభదినాలుగా మొదలుగాబోతున్నాయి. ఈ అవకాశాలను మీ చేతులతో ఉంది కాబట్టి దాన్ని మీరు సద్వినియోగం చేసుకుని సంతోషంగా జీవించండి. విన్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.